అధ్యక్ష వీళ్ళందరేమో రిటైర్మెంట్ అంటారు. ఇది కేవలం ఈ ఘట్టానికి మాత్రమే వీడుకోలు సభ. రాజకీయ నాయకులకు ఎవరికి కూడా సార్ ఎట్లా చెప్తారు, మన తోటి సభ్యుల గురించి చెప్తున్నా. రాజకీయ నాయకులకు నో రిటైర్మెంట్. ఎవరు ప్రజాసేవలో భాగంగా ఉంటారో వాళ్ళందరూ కూడా రెగ్యులర్ పదవి ఉండని ఉండకపోని ఖచ్చితంగా మన జాబ్ మనం నిర్వర్తించాల్సిందే. అధ్యక్ష ముందుగా 6 ఏళ్ళు ఈ సభలో పనిచేసే అవకాశం ఇచ్చిన మా పార్టీ అధ్యక్షులు నాకు గురు సమానులైన కేసీఆర్ గారికి ముందుగా మనస్ఫూర్తిగా వారికి పాదాభినందనలు తెలియజేసుకుంటూ, ముందుగా నా గురించి కూడా ఇలా కొత్త సభ్యులు వచ్చారు, వాళ్ళకు కూడా నేను అని చెప్పుకుంటేందుకు అవకాశం. ముందుగా నేను మెదక్ జిల్లా మెదక్ డిస్టిక్ పక్కన, మెదక్ డిస్టిక్ హెడ్ క్వార్టర్ పక్కన ఏదైతే కూచెన్పల్లి అనే విలేజ్ ఉందో అక్కడ నా నివాసం. మా తండ్రి గారు షేరి విఠల్ రెడ్డి గారని 64 నుంచి 71 వరకు సమితి ప్రెసిడెంట్గా పనిచేశారు. సో నాకు రాజకీయ నేపథ్యం గల కుటుంబం నుంచి వచ్చినా అని చెప్పేటందుకు మాత్రం చెప్తున్నాను. అలాగే నా అదృష్టం ఏంటంటే నా అమ్మగారు మా మదర్ సైడ్ కూడా ఇందులో కొందరికి తెలియదు, చిలుముల విఠల్ రెడ్డి అనే ఎక్స్ఎమ్మెల్యే 7 టర్మ్లు ఉండే వారు నాకు మేనమామ అవుతారు. సిపిఐ విఠల్ రెడ్డి. నేను 2 సైడ్స్ కూడా రాజకీయ నేపథ్యం ఉన్న కుటుంబం నుంచి వచ్చినాను. నేను చిన్నప్పటి నుంచి కూడా రాజకీయాలు చూస్తూ పెరిగిన వ్యక్తిని కాబట్టి నాకు కూడా రాజకీయాల్లో రావాలనే ఇంట్రెస్ట్ ఉండే. ఎడ్యుకేషన్కి వచ్చేసరికి నేను డిగ్రీ కంప్లీట్ చేశాను. 89లో యాక్చువల్గా 81వ సంవత్సరంలో నేను మొట్టమొదటిసారి కౌంటింగ్ ఏజెంట్గా సమితి ఎలక్షన్లకు ఫస్ట్ టైం 19.5 ఇయర్స్ అప్పుడు మొదటి రాజకీయ ఆరంగేటం సార్. తర్వాత 89లో ఎప్పుడైతే ఎలక్షన్స్ వచ్చినాయో ఆ ఎన్నికల్లో మా కుటుంబం సమితి ప్రెసిడెంట్ అని చెప్పాను కాబట్టి మాది అప్పుడు కాంగ్రెస్ పార్టీకే ఉంటుండే. మా ఫాదర్ అంతా కాంగ్రెస్ ఉండే, నేను కూడా నేను కూడా కాంగ్రెస్ పార్టీలో. 89లో ఆ ఎన్నికలలో ఏదైతే జనరల్ ఎలక్షన్స్ వచ్చినాయో అప్పుడు నేను యాక్టివ్ పాత్ర తీసుకొని ఆ ఎన్నికల్లో తిరగడం జరిగింది. తర్వాత 91కి వచ్చేసరికి నేను యూత్ కాంగ్రెస్లో ఉన్నాను. అప్పుడు మా దామన్న కూడా ఇన్నే ఉన్నాడు. మేమందరం జిల్లా కమిటీలో రకరకాల హోదాలతోటి ఉన్నాం ఒకటేసారి. దాంట్లో మేము ఉన్నప్పుడు సురేష్ షెట్కార్ గారు, దామన్న జనరల్ సెక్రటరీ, అండ్ శశిధర్ రెడ్డి అని మా ఎక్స్ఎమ్మెల్యే ఉండే, అలాగే సునీత లక్ష్మారెడ్డి అని ఇప్పుడు ఎమ్మెల్యే ఉంది, వాళ్ళ భర్త లక్ష్మారెడ్డి, ఇట్లాంటి వాళ్ళందరితోటి కూడా నేను యూత్ కాంగ్రెస్ కమిటీలో పనిచేసే అవకాశం అప్పుడు పార్టీ నాకు ఇచ్చినుండే. తర్వాత 2001 వరకు నేను కాంగ్రెస్ పార్టీలో వివిధ హోదాలతోటి పనిచేసినాను. అధికారం టీడీపీ ఉన్నప్పటికీ కూడా నేను చాలాసార్లు ఈ కాంగ్రెస్ పార్టీ లోకల్లో జరిగిన ఉద్యమాలు కూడా చేయడం జరిగింది. 91లో మొట్టమొదటిసారి పివి నరసింహారావు గారి ప్రమాణ స్వీకారానికి నేను వెళ్ళినాను ఢిల్లీకి. అది కూడా నేను జీవితంలో ఒక గుర్తుంచుకునే అంశం. తర్వాత 2001లో కేసీఆర్ గారు తెలంగాణ ఉద్యమం కొరకు వారు టీడీపీ పార్టీని రిజైన్ చేసి ఎప్పుడైతే పార్టీ పెట్టిరో అప్పుడు మొట్టమొదటిసారిగా 2001, కానీ నేను వాస్తవంగా ఒక 1 ఇయర్ ముందే కేసీఆర్ గారితో ఈ ఉద్యమ అనుబంధం ఉండే, యాక్టివ్ రోల్ లేదు కానీ అనుబంధం ఉండే. సో 2001 నుంచి కూడా నేను టీఆర్ఎస్ పార్టీలో జాయిన్ కావడం, కంటిన్యూషన్గా అప్పుడు కేసీఆర్ గారు ఎక్కడ ఏ సభలు పెట్టినా ఎక్కడికి వెళ్ళినా చాలా ఇన్ఛార్జీలుగా పనిచేయడం, పార్టీలో ఒక సముచిత స్థానం ఉండుకుంటూ వచ్చింది. తర్వాత 2009లో నన్ను నా పనితనాన్ని చూసి కేసీఆర్ గారు నన్ను పొలిటికల్ సెక్రటరీగా అపాయింట్ చేసుకున్నారు. దానితో నాకు రాజకీయంలో ఇంకొక పెద్ద మెట్టు పెరిగింది. ఉద్యమ కాలంలో చాలా పార్టీలలో తెలంగాణ గురించి అభిమానించే చాలామంది వ్యక్తులతోటి, జేఏసీ కావచ్చు, ప్లస్ కాంగ్రెస్లో అప్పుడు ఏదైతే తెలంగాణ ఉద్యమ ఆకాంక్షలతోటి ఉన్న నాయకులందరితోటి కేసీఆర్ గారి దగ్గరికి రావడం, వాళ్ళందరితోటి కూడా మంచి అనుబంధం
పెరిగే అవకాశం కూడా నాకు అప్పుడు పెరిగిందని కూడా ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాను. అలాగే 2009 నుంచి 2014 వరకు అయితే ఏదైతే సివియర్ మళ్ళీ ఉద్యమ దశ అయిందో చాలా రోజులు కూడా కుటుంబాలను వదిలిపెట్టి ఎక్కడెక్కడనో కార్యక్రమాలకు పాల్గొనాల్సి వచ్చింది. ఢిల్లీలో కూడా ఎన్నో రోజులు కేసీఆర్ గారితో ఉండే అవకాశం కూడా నాకు కలిసింది. అలాగే 2014లో తెలంగాణ బిల్ కేసీఆర్ గారు నేను ఇవాళ జనవరి 30 నాడు ఏదైతే నందీనగర్లో వాళ్ళ ఇంటి నుంచి వెళుతూ నేను ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి వెళ్తున్నాను, నేను వచ్చే తెలంగాణ రాష్ట్రంలోనే అడుగు పెడతానని చెప్పిన టైంలో నేను వారి వెంబడి ఉండడం, నేను కూడా వారి ఆశీర్వచనంతో నేను కూడా వారెంబడినే వెళ్ళి మళ్ళీ వాళ్ళెంబడినే తెలంగాణ రాష్ట్రంలో వచ్చే అవకాశాన్ని ఆ భాగ్యాన్ని దక్కించినందుకు మరోసారి కూడా మా నాయకుని మరొకసారి మనస్ఫూర్తిగా నమస్కరిస్తున్నాను. అట్లా నాకు తెలంగాణ ఉద్యమంలో ఇటువంటి ఎన్నో రకాల ఘట్టాల్లో పాల్గొనే అవకాశం నాకు రావడం, ఈ జన్మకు ఒక రాష్ట్రం ఏర్పడే దాంట్లో నాకు వచ్చే అవకాశం ఇచ్చినందుకు కూడా మళ్ళీ ఎమోషనల్ అయిందని అనకుర్రి. ఇంతకుముందు మహమూద్ అలీ గారు చెప్తుంటే అట్నే అన్నారు. సో కేసీఆర్ గారికి నేను ఎంత మొక్కినా ఏది చెప్పినా తక్కువ అవుతుంది అధ్యక్ష. అలాగే 2014 నుంచి కేసీఆర్ గారు అంతకుముందు ఉద్యమ నాయకుడు, తర్వాత కేసీఆర్ పార్టీ పెట్టిన తర్వాత ఎలక్షన్ల ముందే తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక ఒక 1 మంత్లో వివిధ రాజకీయ ఆలోచనలు పెరిగిన తర్వాత ఇప్పటిదాకా ఉద్యమ పార్టీ, రేపటి నుంచి రాజకీయ పార్టీ అని చెప్పినప్పుడు ఆ తర్వాత ఆ వివిధ రాజకీయాల్లో కూడా కేసీఆర్ గారు ఇచ్చిన పిలుపుల మీదకి కేసీఆర్ గారు ఏవైతే సూచించిన పనుల విషయంలో ఎంబడ ఉండడం ఇవన్నీ కూడా జరుగుతూ పోయినాయి అధ్యక్ష. సో ఆ పని నన్ను చూసి 2016లో వాస్తవంగా అంతకుముందే నాకు కూడా శాసనసభ ద్వారా ఎన్నిక కావాలని ఉండే, కానీ కేసీఆర్ గారికి అందరినీ అకామిడేట్ చేయాలి కాబట్టి వారిని ఎప్పుడూ ఇబ్బంది పెట్టకుండా వారు ఏది చెప్తే అది వినేటట్టు ఒక క్రమశిక్షణమైన కార్యకర్తగా మాత్రమే నేను ఉంటి. తర్వాత 2016లో నన్ను టీఎస్ఎండిసి చైర్మన్గా నన్ను అపాయింట్ చేయడం జరిగింది, మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్గా. అప్పటి వరకు ఏదైతే టీఎస్ఎండిసి ఇన్కమ్ విషయంలో చాలా అతి తక్కువగా ఉంటుండే. నేను చైర్మన్ అయినాక టీఎస్ఎండిసి మొదటి చైర్మన్గా నన్ను ఎన్నుకోబడ్డ తర్వాత కేసీఆర్ గారి ఆలోచనలు, వారు ఎంబడ ఉండి వారు ఇచ్చిన ఎన్నో రకాల సూచనలు, లేదా వారు మాట్లాడే వివిధ శాఖలతో మాట్లాడే మంచి చెడ్డల్లో నేను అకలింపు చేసుకొని ఆ శాఖను 3.5 ఏళ్లలో నేను ఇంచుమించు 4,000 కోట్ల ఇన్కమ్కు తెచ్చే అవకాశం నాకు దక్కింది. దాని ఒక సిస్టమేటిక్గా పెట్టి, ఆన్లైన్లో పెట్టి, రకరకాలుగా పెట్టి నా పాలనలో ఒక మంచి సంస్థ, లాభం ఇచ్చే సంస్థలో 1-2 కార్పొరేషన్లో నేను నడిపించిన శాఖ కూడా కావడం నా అదృష్టంగా భావిస్తున్నాను. అలాగే 2018 ఎన్నికలు కూడా వచ్చినాయి. ఆ ఎన్నికల్లో ఎంబడ తిరగాల్సిన ఒక కనీసం 70 సభల్లో ఎంబడుండి తిరగాల్సిన పరిస్థితి ఉండే. సారు అప్పటికీ అంటుండే 2 సార్లు, అంతకుముందు నీకు లెజిస్లేటర్ పదవి ఇద్దామనుకున్నా కానీ ఒక్కొక్క పరిస్థితులు వస్తున్నాయి. ఒకసారేమో మా ప్రొఫెసర్ శ్రీనివాస్ రెడ్డి గారు వారు చాలా 75 ఏళ్ళకు వచ్చిండు, వారికి కూడా ఇవ్వాలని, తర్వాత ఎలిమినేట్ కృష్ణారెడ్డి గారికి వారికి ఇవ్వాల్సి వచ్చింది. అట్లా చెప్తూ చివరికి నువ్వు నా దగ్గర వ్యక్తిగా ఇవ్వాల్సిన టైం వచ్చి కూడా ఇవ్వలేకపోయినా నువ్వు ఎంత పార్టీ క్రమశిక్షణ పాటిస్తున్నావో అని మా పార్టీ సభలో కూడా, మా ఏదైతే రాష్ట్ర పార్టీ కార్యవర్గ సభలో కూడా ఎవరికైనా సబర్కాపల్ మీటారైతా అన్నట్టుగా ఎవరైతే ఓపికగా ఉంటారో వాళ్ళు ఖచ్చితంగా పదవి దక్కుతుంది, ఎవరైతే పార్టీ నాయకత్వాలను నమ్ముకొని ఉంటారో ఆ పార్టీ ఎప్పుడు కూడా వదలదు అని చెప్పి నాకు ఖచ్చితంగా వచ్చే 2017లో చెప్పడం జరిగింది. 2019 వచ్చే ఎమ్మెల్సీలో ఖచ్చితంగా సుభాష్ రెడ్డి పేరు ఉంటుంది అని చెప్పి నాకు 2 ఇయర్స్ ముందే అఫీషియల్గా రాష్ట్ర కార్యవర్గంలో అనౌన్స్ చేయడం జరిగింది. సో 2018లో 2018లో అధికారం వచ్చిన తర్వాత నాకు పొద్దున చెప్పినట్టు ఎగ్గెమలేశం గారికి, మహమూద్ అలీ గారు ఆల్రెడీ రెన్యువల్ అప్పటికి ఉన్నారు, సత్యవతి రాథోడ్ గారికి ఎంఐఎంతో పొత్తుగా
ఇబ్బండి గారికి ఈ ఐదుగురికి కూడా ఐదుగురికి కూడా ఇవ్వడం జరిగింది. వారు అన్నట్టు పొద్దున మన ఎగ్గెమలేశం గారు అన్నారు నాకు 500 రూపాయలు అతి తక్కువ ఖర్చుతోటే నేను ఎక్కడ కూడా ప్రభాకర్ అన్న చెప్పిండు, ఎగ్గెమలేశం బయట చెప్పిండు. అయితే ఒక్క రూపాయి ఖర్చు లేకుండా మేము ఎమ్మెల్సీలం అవుతామని కూడా ఎప్పుడు కూడా ఊహించలేదు. అయితే మామూలుగా ఈ కాలంలో ఈ శాసన వ్యవస్థలోకి రావాలంటే ఎట్లాంటి ఇబ్బందులు ఉంటాయో మీ ఇక్కడ ఉన్న వాళ్ళు అందరికీ కూడా తెలుసు. ముఖ్యంగా లోకల్ బాడీ ఎమ్మెల్సీల నుంచి వచ్చిన వాళ్ళందరికైతే వాళ్ళందరికీ తెలుసు. అయితే ఇటువంటి పరిస్థితుల్లో నన్ను మంచిగా తీసుకొచ్చి 2019లో ఎమ్మెల్సీ పదవి ఇచ్చి నాకు ఇక్కడ అవకాశం ఇచ్చినందుకు చాలా చాలా మరొక్కసారి బీఆర్ఎస్ పార్టీకి కేసీఆర్ గారికి మరొక్కసారి కృతజ్ఞత తెలుపుకుంటాను. అలాగే సార్ ఏదైతే ఈ ఎమ్మెల్సీ వచ్చిన తర్వాత ఇంతకుముందు నర్సన్న అన్నారు, ఇంతకుముందు ఏమని పిటిషన్స్ ఇవన్నీ స్పెషల్ మెన్షన్స్ వస్తున్నాయి. అప్పుడు మేము అందరం అధికార పార్టీలో ఉంటాం. అధికార పార్టీలో సమస్యలు సాధ్యమైనంత వరకు అధికారులకు సాధ్యమైన చేసే ప్రయత్నం చేసినాం. తప్పనిసరి ఉంటేనే చేస్తాం. ఎవరమైనా ఇవాళ అధికార పక్ష నాయకులు కూడా ఎక్కువ మంది ఇవ్వలేరంటే ఇక ట్రెజరీ బెంచ్ ఎక్కువ మాట్లాడలేవు. మాకు కూడా మేము కూడా ఈ ఇంచుమించు 4.5 ఏళ్ళు అక్కడ ఉండి జస్ట్ సూచనలు చేయగలుగుతాం, లేకపోతే ఈ ఇబ్బంది జరుగుతుందని చెప్పగలుగుతాం. కానీ దాని మీద పట్టుబడి మాట్లాడే అవకాశం ఉండదు. ఎట్లా ట్రెజరీ బెంచ్లకు మేము ఇక్కడికి వచ్చిన తర్వాతనే మా సంఖ్య ఉండడం కావచ్చు, ప్రతి ఒక్కరు కూడా ఆయా ప్రాంతాల్లో జరిగే సమస్యలు కావచ్చు, ఆ సమస్యల మీద ప్రతి ఒక్క విషయం క్వశ్చన్ అవర్లు తక్కువ ఉంటున్నాయి. ఇంకా రకరకాల అంశాలు కాబట్టి ప్రతి దాంట్లో అన్నిట్లలో మా సభ్యులందరూ కూడా పాల్గొనడం వల్ల ఈ స్థితి అని అనుకుంటున్నాను సార్. అలాగే ఇంకొక అంశం సార్, నేను ఈ శాసన మండలి సభ్యునైన తర్వాత నాకు ఒక 3 కమిటీల్లో పనిచేసే అవకాశం కూడా రావడం నేను అదృష్టంగా భావిస్తున్నాను. ఫస్ట్ అష్యూరెన్స్ కమిటీ సార్, అష్యూరెన్స్ కమిటీ మన కౌన్సిల్ది. నేను కనీసం అష్యూరెన్స్ కమిటీ విజీ గౌడ్ గారు ఉండే వారు కనీసం ఒక 8-10 మీటింగ్లు పెట్టారు సార్. చాలా ఎక్కువ సార్లు పాల్గొన్న కమిటీ ఉందంటే నేను అది సార్. చాలామంది చాలా డిపార్ట్మెంట్లలో ఆ ఆఫీసర్లతో మాట్లాడడం, వేరు డిస్టిక్లలో కూడా ఉన్న మా లోకలే కాకుండా ప్రతి అంశాన్ని కూడా వారికి విశదీకరించే అవకాశం దక్కడం, పేపర్లో జరిగిన సమస్యలు ఏవైతే కనబడ్డ సమస్యలున్నాయో వాటి మీద కూడా చెప్పే అవకాశం నాకు అష్యూరెన్స్ కమిటీ ద్వారా జరిగింది సార్. ఇంకొకటి ఉమ్మడి అంటే అసెంబ్లీ అండ్ కౌన్సిల్ కలిపి ఎన్విరాన్మెంటల్ ఒక కమిటీ ఉంది సార్. మన స్పీకర్ గారు పోచారం శ్రీనివాసరెడ్డి గారి నాయకత్వంలో ఉండే దాంట్లో ఓన్లీ 2 మీటింగ్లు జరిగినాయి. దాన్ని కూడా అటెండ్ చేసే అవకాశం వచ్చింది. మళ్ళీ ఇప్పుడు ఈసారి పీఈసీ కమిటీ మెంబర్గా ఈసారి వచ్చింది. ఈసారి కూడా ఒక 3-4 మాత్రమే జరిగినాయి సార్. కాకపోతే ఏ ప్రభుత్వాలని నేను ఏమంటలేను, కౌన్సిల్ గురించిగా లేకపోతే శాసన వ్యవస్థ గురించిగా మాట్లాడుతున్న ఒక సభ్యునిగా ఖచ్చితంగా కమిటీలు ఏదైతే కేంద్రంలో ఉంటాయో ఇక్కడ కూడా పార్లమెంట్లు ఉంటాయో అటువంటి కమిటీలు ఉంటేనే అధికారులు కూడా జవాబుదారీతనం పెరుగుతుంది, లేకపోతే కష్టమవుతుంది. కాబట్టి ఏ ప్రభుత్వాలను నేను మాట్లాడతలే, శాసన వ్యవస్థ మంచిగా నడవాలంటే కమిటీలు మాత్రం ఖచ్చితంగా ఉండాలి సార్. ఇప్పటికే మన కౌన్సిల్లో చాలా పద్ధతులు ఇక్కడికి రావు, కేవలం శాసన సభల్ని జరుగుతాయి. కనీసం ఈ కమిటీలు ఉంటేనన్నా కొన్ని అడిగే అవకాశాలు మంచి చెడులు ఉంటాయని నేను భావిస్తున్నాను. ఇఫ్ ఇట్ ఈస్ కరెక్ట్ ఆర్ రాంగ్ ఐ డోంట్ నో సార్, మీరే కరెక్షన్ చేయాలి. ఇటువంటి విషయాల్లో ఈ కమిటీలు ఉంటేనే మంచిది. ఏ ప్రభుత్వం ఉన్నా సరే ఈ శాసన మండలి యొక్క ఔన్నత్యం పెరగాలంటే కమిటీలు ఖచ్చితంగా ఉండాలి సార్. ఇంకొకటి శాసన మండలి విషయంలో ఓ 2-3 విషయాలు నేను అనుకోదలుచుకున్నాను సార్. ఏంటి అంటే ఈ టైమింగ్స్ అనేది శాసనసభకు శాసన మండలికి పేరుకేమో పెద్దల సభ, ఓసారి బాధ అనిపిస్తుంది సార్. పేరుకేమో పెద్దల సభ, అక్కడి నుంచి వచ్చేదాకా కనీసం ఏ టైంకి వస్తుందో తెలియదు, అందరూ వెయిట్ చేసుకుంటూ కూర్చోవాలి సార్. ఇదొకటైతే ఈ మండలి సభ్యునిగా ఈ పెద్దల సభ సభ్యునిగా నాకు ఆ వెలితి కనబడ్డది సార్. దాన్ని కూడా ముందు మీలాంటి ఇక్కడ ఉన్న చాలామంది పెద్దలు ఉన్నారు, మీరు దీన్ని ఏం చేస్తే బెస్ట్ అన్నది దీని యొక్క ఔన్నత్యం పెరగాలంటే కాకపోతే ఒక రోజు ఎక్స్టెన్షన్ ఇయ్యురి, లేకపోతే 2 రోజులు ఎక్స్టెన్షన్ ఇయ్యురి. మన మధ్యలో ఊరికే ఖాళీ కూర్చుంటున్నాం, కానీ దాని బదులుగా ఇట్లా ఎదురు చూడడం, దాని కొరకు మనం వేరే టైంపాస్ చేయడం అనేది కొంచెం నాకు బాధాకరమైన అంశంగా కూడా అనిపించింది సార్. ఈ బిల్స్ కొరకు కూడా
వెయిట్ చేయడం ఇందులో ఇది ఒక అంశం. ఈ విషయాల్లో కూడా ఈ ఇది కొంచెం బాధాకరమైన అంశం, దయచేసి అర్థం చేసుకోండి సార్. ఇంకొక విషయం, శాసన మండలి సభ నేనైతే సభ్యునైనో నాకు ఒక మెదక్ ఏరియా నుంచి నాకు చాలా గౌరవంగా, మా ప్రాంత ప్రజలు కూడా చాలా గౌరవంగా ఫీల్ అయిన సందర్భం సార్. ఎందుకు అంటే మా మెదక్ శాసనసభ దమన వినాలను మా మనోలం కాబట్టి. అయితే మెదక్ నియోజకవర్గంలో మాకు ఏముంటుందంటే ఏటి అవతల ఏటి యువతల అని ఒకటి అక్కడ కూడా ఉంటాయి సార్. ఏ కాన్స్టిట్యున్సీకి వస్తే అక్కడ ప్రాంతీయాలు ఉంటాయి. అయితే మా మెదక్ వచ్చేసరికి మెదక్ మున్సిపల్, మెదక్ మండలు, గన్పూర్ మండలం అనేటి లోకల్ సార్. పాపన్నపేట అనేది ఒక సంస్థానం, రామాయంపేట అనేది 2009 తర్వాత ఇందులో మెర్జ్ అయింది సార్. అయితే మాకు 1967 నుంచి ఇప్పటి వరకు మెదక్ ప్రాంతంకు ఎక్కడ కూడా లెజిస్లేటర్ కాలేదు సార్, లెజిస్లేటర్ కాలే. ఇప్పుడు 1967 తర్వాత నేను మెదక్ ప్రాంతం నుంచి లెజిస్లేటర్ అయిన వ్యక్తి నేనే సార్. మా వాళ్ళు ఎప్పటి నుంచో, ఇప్పుడు మనం జిల్లాలప్పుడు మాకు లేదు లేదని ఎట్లా ఆరాటపడతారో, మా ప్రాంత వ్యక్తి లేడు అనేది ఎట్లయితే అనుకుంటారో, ఆ కొంత మాత్రమే ఒక ఎమ్మెల్సీగా కొంత మాత్రమే అక్కడ ప్రాంతం వాళ్ళకు నేను కొంత సేవ చేసుకునే అవకాశం, అక్కడ ప్రజల ఏదైతే వాళ్ళ ఆలోచనలు ఏమున్నాయో అది మన సభలలో తీసుకునే అవకాశం కూడా నాకు దక్కింది సార్. ఖచ్చితంగా మా ప్రాంత ప్రజలకు నాకు ఎంత శక్తి మేరకు నేను అక్కడికి ప్రయత్నం చేశాను. మా ప్రాంతంలో ఉన్న సమస్యలు చాలా కూడా లేవరెత్తిన అప్పుడు వీరు హోమ్ మినిస్టర్ గారు మహమూద్ అలీ ఉన్నప్పుడు మా డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్ అయింది. మాకు అసలు డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్లో కూడా ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ లేకపోవడం అయింది. ఖచ్చితంగా కావాలని కూడా మేము కోరుకున్నప్పుడు వాళ్ళు అప్పుడు మంజూరు చేయడం జరిగింది సార్. ముఖ్యమైన జిల్లా కేంద్రాలలో అది కూడా అట్లాంటి సమస్యలు, అదొకటే పోలీస్ స్టేషన్ ఒకటే సమస్య కాదు, ఏదైతే సాగునీటి విషయంలో కావచ్చు, ఎలక్ట్రిసిటీ విషయంలో కావచ్చు, విద్యకు సంబంధించిన విషయంలో కావచ్చు, రకరకాల విషయాల్లో అది చేయడం జరిగింది. పాత మంత్రి నిరంజన్ రెడ్డి గారు కావచ్చు, ఇప్పుడు తుమ్మల గారు కావచ్చు, మా దగ్గర వరి పంట ఎక్కువ పండుతుంది, మాకు టీఎస్ సీడ్స్ అప్పుడు అన్న ఉప ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఆ టీఎస్ సీడ్స్ తీసుకుపోయి జోగిపేటలో పెట్టిర్రు. ఇప్పుడు పంటలు మా దగ్గర ఎక్కువ పండుతాయి కాబట్టి మా దగ్గర కూడా ఒక పెద్ద గోదాము ప్లస్ ఆ టీఎస్ సీడ్స్ ఏదైతే ప్రొక్యూర్మెంట్ సెంటర్ కావచ్చు, లేదా ఆ విత్తన శుద్ధి కేంద్రాలు కాదు మెదక్లో కావాలని నేను కోరుకున్నప్పుడు నేను కూడా ఆ ప్రాంత రైతుగా, ఆ ప్రాంత ప్రజాప్రతినిధిగా అక్కడికి ఒక 4 ఎకరాలు కూడా అలాట్ చేయించడం జరిగింది. టీఎస్ సీడ్స్ కూడా హ్యాండ్ ఓవర్ చేయించడం జరిగింది. సరే, ముందు ఈ ప్రభుత్వంలో ఖచ్చితంగా వీళ్ళు ఎట్లాగూ నేను మాజీ సభ్యునిగా కానీ లోకల్ ప్రాంతంగా వీళ్ళిద్దరు ఎంబడ పడాల్సి వస్తుంది ఈ మంజూరు కొరకు, అదైతే తప్పదనుకోండి. అయితే ఇంకొక అంశం, శాసన మండలి విషయాల్లో అందరూ కూడా ఎక్కడ కూడా నేను డీవియేట్ అవుతలేదు. శాసనసభ మీదకి చూస్తే శాసన మండలి ఏదైతే చర్చలు జరిగే పద్ధతి కానీ మీరు ఇంకో కొన్ని నెలలు వేరు వాళ్ళు మీ సీట్లో కూర్చున్న పెద్దలందరూ కూడా అందరికి కూడా సముచిత స్థానం ఇవ్వడం. ఇంతకుముందు నరసారెడ్డి గారు అన్నట్టు జీవన్న కావచ్చు, జీవన్న కూడా పొద్దున అన్నాడు ఏమని, నేను అన్నిటికన్నా నా రాజకీయ జీవితంలో శాసన మండలియే నాకు చాలా తృప్తినిచ్చింది అని. అట్లాగే నరసారెడ్డి గారు కూడా కొన్ని విషయాలు చెప్పారు, నేను ఎక్కువ టైం నాకు ఇచ్చిర్రు అని చెప్పి. అప్పుడు ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళందరికీ కూడా ఇవ్వడం జరిగింది. ఇప్పుడు మేము ఇక్కడికి వచ్చినాక కూడా మీరు ఇవ్వడం జరిగింది. శాసన మండలిలో చర్చలు బ్రహ్మాండంగా జరుగుతున్నాయని బయట ప్రతి ఒక్కరు పత్రికా సోదరులు కూడా చాలా బాగా మాట్లాడుతున్నారు, మంచి చర్చ జరుగుతుంది, మంచి అవుట్పుట్ వస్తుందని ఏదైతే చెప్తున్నారు. గతంలో నేను కేసీఆర్ గారి దగ్గర ఉన్నప్పుడు వారు చెప్తున్నారు, నేను ఎమ్మెల్యే కాకముందు దీంట్లోనే నేను కూర్చుని చాలాసార్లు అప్పుడున్న నాకు కొందరు పేర్లు గుర్తుకు లేవు సార్, పేరుగా చెప్తున్నా, ఉమ్మడి రాష్ట్రంలో చాలా మంచి వక్తలు ఉంది, వాళ్ళు మాట్లాడే వినాలనిపించి నేను వచ్చి ఇక్కడ చాలా రోజులు కూర్చున్న ఇన్సిడెంట్స్ ఉన్నాయి అని కూడా చెప్పడం జరిగింది సార్. అంటే మన శాసన మండలి ప్రజల్లో ఒక గొప్ప పెద్దల సభ అనే ఏదైతే గుర్తింపు ఉందో, మీలాంటి నాయకులు, మీలాంటి ఉపాధ్యక్షులు అందరూ ఉండడం వల్ల అందరినీ తమ బిడ్డలుగానే ఏ పార్టీకి సంబంధం లేకుండా ఏ సమస్య వచ్చినా ప్రజల్లో ఎక్కడ ఏది కనబడకున్నా అక్కడున్న రాజకీయ కీచులాటలు లేకుండా ఇక్కడ ఒక పద్ధతిగా ఉండడం అనేది అందరికి కూడా అవసరం, రేపు కూడా ఉండాలి. అలా నిన్న ఏదైతే విద్యా బిల్ తీసుకొచ్చారు, విద్యా బిల్లో ఎంతమంది మాట్లాడారు మీ అందరికీ తెలుసు, రకరకాల సూచనలు చేసిరు, ఖచ్చితంగా అవసరం. ఆ సభలో
ఈ చెప్పగానే ఆ సభ కట్ మైక్ కట్ అవుతుంది ఈ లొల్లి అవుతుంది, అది నేను దాంట్లో డెప్త్ పోతలేను. ఇక్కడ మాత్రం ఇటువంటి చర్చ ఉండాలి. అయితే దానికి ధీటుగా ఈ పని దినాలు కూడా ఉండాలని నేను కోరుకుంటా సార్. ఏదైతే నిన్న ఏదైతే మన విద్యా కమిషన్ ఏదైతే ఉందో అట్లాంటి ఇంకా ముందు ముందు ఏమైనా ఉంటే, ప్రజల్లో అవసరమైన సమస్యలు ఏమైనా ఉంటే ఖచ్చితంగా వాటి చర్చించేటట్టు ఈ పెద్దల సూచనలను ప్రజల్లోకి పోతే ఈ సూచనలు మళ్ళీ ప్రజల్లో కూడా ఎక్కడెక్కడనో చర్చ జరుగుతుంది. దానితో ఒక అవుట్పుట్ వస్తుంది. ఏ ప్రభుత్వం అని నేను అంటలేను, అందరూ కూడా ఈ విధంగా చేస్తేనే ఈ సభకు ఒక మంచి అదిగా ఉంటుందని కూడా నేను ఆశిస్తున్నాను సార్. ఇక చివరికి ఒక 2 పాయింట్లు. శాసన మండలిలో ఇంతకుముందు నేను చెప్పిన ఈ సభకు ఏదైతే మా ప్రాంతం నుంచి ఎన్నుకున్నారు, మా ప్రాంతం వాళ్ళు సంతోషపడ్డారు. గ్యారంటీగా రాజకీయ నాయకునికి యాస్పిరేషన్స్ ఉంటాయి ఖచ్చితంగా. ఎందుకు ఈ మాట నాకు వస్తుందంటే, శాసనసభ సభ్యుల కన్నా శాసన మండలి సభ్యులు ఆ ప్రజల్లో విషయాల్లో కావచ్చు, లేతే ప్రభుత్వ వ్యవహారంలో నడిపే విషయంలో మనం ఎప్పటికీ సెకండ్ ప్లేస్లో ఉంటాం. పెద్దల సభ అయినప్పటికీ ఖచ్చితంగా ఒక వ్యక్తికి, ఒక రాజకీయ నాయకునికి యాస్పిరేషన్స్ ఉంటాయి. ఖచ్చితంగా నేను మెదక్ మా ప్రాంత సీట్ను కావాలని మా నాయకుని కోరుకున్నాం, రావాలని. మీ అందరూ కూడా మాకు ఆశీర్వచనం ఇచ్చి నువ్వు ఆ దాంట్లో కూడా కూర్చోవాలని మీలాంటి అని మీరు కూడా కోరాలని ఆశిస్తూ, ఇంకో చిన్నది లాస్ట్కి ఒకటి బాధాకరమైన వచ్చే రాజకీయం కాదు సార్, ఫేర్గా చెప్తున్నా, రాజకీయం కాదు. దయచేసి ముఖ్యంగా బల్మూరికి వెంకటి చెప్పారు, టక్కున లేస్తాడని నా భయం. ఎందుకు అంటున్నా ఈ ముచ్చట అంటే, ఎవ్వరము ఆలోచించి అన్నమా, ఆలోచన లేకుండా అన్నమా, లేతే ఆ ఫ్లోలో వెళ్ళిందా అన్నది నేను ఇన్ డెప్త్ పోతలే. కాకపోతే ఈ పెద్దల సభ గురించి ఆ మధ్య ఒక చిన్న వర్డ్ ఏదో ఏమని ఇరానీ టీలాగా అందరు కూర్చొని ముచ్చట పెడతారన్నది, అది నాకు మనసుకు బాగా నొచ్చిన అంశం. ఇటువంటి అంశాలు ఎవ్వరు కూడా అనొద్దని నేను రాజకీయంగా మాట్లాడతాను. నేను అది కూడా అన్నాను, ఆలాపనతో అన్నారా, ఏ ఆలోచనతో అన్నారో నాకు తెలియదు. కానీ ఎవరైనా సరే పెద్దల సభకు ఖచ్చితంగా రాజకీయ నాయకులు అంటే వాళ్ళు, రాజకీయం చేయాలనుకుంటే వాళ్ళు ఖచ్చితంగా ఈ సభకు ఆ ఔన్నత్యాన్ని కాపాడాల్సిన అవసరం ఉందని చెప్తూ, ఇంకొకటి, ఇన్ని రోజులు ఈ 6 సంవత్సరాల్లో కొందరు సభ్యులు రిటైర్ అయినరు, కొందరు కొత్తగా వచ్చారు, కొందరు రన్నింగ్లో ఉన్నారు. వారందరితోటి కూడా ఏదైతే జీవితంలో చాలా ఘట్టాలు ఉంటాయి. స్టూడెంట్ లైఫ్, పెళ్ళి అయినాక 15 ఏళ్ళు ఒక లైఫ్, తర్వాత ఓ లైఫ్ అన్నట్టు నా జీవితంలో ఈ 6 ఏళ్ళు ఖచ్చితంగా ఒక మంచి స్నేహితంతో, ఖచ్చితంగా ఒక మనస్ఫూర్తిగా ఒక మంచి టైం నాకు ఒకటి నా జీవితంలో గడిచిందని ఖచ్చితంగా నెమరు వేసుకుంటూ, అలాగే సెక్రటరియట్ ఏవైతే లెజిస్లేటర్ సెక్రటరియట్ ఎంప్లాయీస్ కావచ్చు, కింది స్థాయి ఎంప్లాయీస్ కావచ్చు, ప్రతి ఒక్కరు చూపించిన ఏదైతే వాళ్ళ ప్రేమలు, ఆదరాభిమానులు అన్నింటికి కూడా అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు మరొక్కసారి మీకు ధన్యవాదాలు తెలుపుతూ, జై తెలంగాణ.